తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్స్ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై జరుగుతున్న హత్య కుట్ర గురించి వరంగల్ హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ మారపల్లి మనోజ్, అదేవిధంగా హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొల్లెం మధుకర్, కాంటెస్టెడ్ కౌన్సిలర్ ఉంటేరి చక్రపాణి, అదేవిధంగా స్వైరోస్ హన్మకొండ జనరల్ సెక్రటరీ తెల్లూరి సురేష్, వరంగల్ జిల్లా అధ్యక్షులు దూడల సిద్ధు, మహిపాల్ రవి గారు అందరు కూడా ఆహ్వానంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క భద్రతా సిబ్బందిని తీసివేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి హత్య కుట్ర గురించి ఈరోజు మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజలందరికీ తెలియపరచాలనుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు, మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి గన్మెన్ సిబ్బందిని తీసివేయాల్సిన అంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఆయనకు ముప్పు లేదు అన్న సంగతి మీకు ఎవరు నివేదిక ఇచ్చిండు? ఏ నివేదిక ప్రకారం మీరు ఈరోజు ఆయన యొక్క సిబ్బందిని, ఆయన యొక్క సెక్యూరిటీ సిబ్బందిలో ఉన్నటువంటి అన్నిటి తొలగించడం జరుగుతుంది? ఎవరు చెప్పారు మీకు? సెంట్రల్ బ్యూరో కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు మీకు చెప్పారా? లేదంటే మీ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పారా? లేదంటే మీకు ఏదైనా ఉన్నతమైనటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నివేదిక ఏమైనా ఇచ్చారా మరి మీకు? లేదంటే మీకు ఏమైనా భద్రతా సిబ్బంది కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన సివర్స్ ఏమైనా ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయి, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎటువంటి ముప్పు లేదు, ఇతనికి ఈ ఖర్చు అవసరం లేదు అని. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎస్పీగా చేసినప్పుడు ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వరంగల్ కరీంనగర్లో చేశారు. వరంగల్ కరీంనగర్ అంటేనే నక్సలిజానికి మారిపోయారు. మరి అలాంటి టైంలో యాంటీ నక్సలిజం అనే కార్యక్రమాన్ని తీసుకొని కొన్ని వేల మందిని నక్సలైట్ల అడవిలో ఉన్న వ్యక్తులను జనజీవన స్రవంతులు కలిపారు. మరి అక్కడి నుంచి ఉండదా ముప్పు? చెప్పు రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి ముప్పు ఉండదా? మరి ఆయన ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి ప్రాంతంలో ఎస్పీగా చేశారు. మరి అక్కడి నుంచి థ్రెట్ ఉండదా? అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదా? మరి ఏ విధంగా మీరు ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఎదుగుదలను ఓర్వలేక ఆయన ఏం చేద్దామని నువ్వు ఈరోజు ఆ సిబ్బందిని, ఆ బుల్లెట్ ప్రూఫ్ కాపును తీసేద్దామని చూస్తున్నావు? నీ తమ్ముడు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి ఏంటిదండి వాళ్ళు? ఏంటిది వాళ్ళు? ఏమన్నా ఒక జడ్పీటీసా, వాళ్ళు ఒక ఎంపీటీసా? కనీసం సర్పంచ్, వార్డు మెంబర్ కూడా కాదు కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సో మినిస్టర్లకు కొంత సెక్యూరిటీ ఇస్తారు. నీ తమ్ముళ్ళకేమో భూదందాలు చేసుకొని అక్రమ ఆస్తులు సంపాదించిన నీ తమ్ముళ్ళకేమో జడ్ కేటగిరీ సిబ్బందిని పెడతావు. మరి ఎన్నో అవార్డులు తీసుకొని సెంట్రల్ నుంచి రాష్ట్రపతి అవార్డు, తను చేసిన పోలీస్ డిపార్ట్మెంట్లో చేసిన సేవలకు రాష్ట్రపతి అవార్డు వస్తుంది, రాష్ట్ర అవార్డు వస్తుంది. ఈ అవార్డులు తీసుకొని కొన్ని వేలాది మంది విద్యార్థుల గురుకులాల సెక్రటరీ చేసి వెలుగు నింపిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏమో ఎటువంటి థ్రెట్ ఉండదని నువ్వు తీసేస్తావు. మనకి ఏం తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు? ఈ చదువుకొని వ్యక్తులందరూ వచ్చి సింహాసనం మీద కూర్చుంటే ఇదే పరిస్థితి. నీకు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం నీకేం తెలుస్తుంది? ఆయన పరిరక్షణ చేసే హక్కు, దాన్ని ఉల్లంఘించినట్టే కదా నువ్వు. ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 19 కావచ్చు, సమానత్వం, స్వేచ్ఛ హక్కులను కదా నువ్వు ఉల్లంఘించినట్టే కదా. మనం ఏ విధమైనటువంటి ఆధారాలతో ఈరోజు ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేయడానికి నువ్వు సిద్ధపడ్డావు? 100కు 100% ఇది ఒక రేవంత్ రెడ్డి కాదు దీని వెనకాల ఉన్నది, ఆయన దోస్త్. ఇది చాలా క్లియర్గా మీడియా మిత్రులకు మీ హృదయపూర్వకంగా ఒకటే మీ ద్వారానే అందరికీ తెలుస్తుంది కనుక ఈ దోస్త్ బండి సంజయ్ గురించి కూడా మీరు దీన్ని మన పత్రిక ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియపరచాలి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిపై చేసిన అఘాత్యాన్ని వాళ్ళ కుటుంబానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్లో అవగాహన వ్యక్తి, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తనని వచ్చి వాళ్ళ పేరెంట్స్ అభ్యర్థిస్తే వాళ్ళకి సపోర్ట్ చేసిండు. తప్పు చేసిన వాటికి శిక్ష పడే విధంగా చేసిండు. ఆ శిక్ష పడే విధంగా చేసిన
ఈ బండి సంజయ్ కుమారుడు ఎప్పుడైతే ఈ మైనర్ అమ్మాయిపై ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇట్లా చేసిందని ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా అరే బాబు నీ మంత్రి పదవికే ఊస్టాడట్టున్నది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆయన ఇచ్చినటువంటి సెక్షన్ల ప్రకారం ఇక నీ పని అయిపోయిందన్న విషయం బండి సంజయ్కి తెలియగానే బండి సంజయ్ను రేవంత్ రెడ్డి ఈ ఇంటర్నల్ దొంగ దోస్తులతనంతో ఈయన ఉంటే నా రాజకీయ జీవితమే అన్యాయమైపోయేటట్టున్నది, ఈయన ఎట్లనైనా చంపాలి, ఈయన ఏ విధంగానైనా ఖతం చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు బండి సంజయ్ ఇచ్చిన సలహా మేరకు రేవంత్ రెడ్డి ఈ పన్నాగం బండి బుల్లెట్ ప్రూఫ్ కారును ఈ ఎక్స్ కేటగిరీ గన్మెన్స్ విధానాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డికి కూడా ఒక భయం ఉన్నది. మిత్రులారా ఇది ఒకసారి గమనించండి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ జాతిలో అయితే పుట్టిండో ఎస్సీ సామాజిక వర్గంలో ఒక మాదిగ జాతి కులానికి చెందిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడున్న తన ఉద్యోగాన్ని వాలంటీర్ రిటైర్మెంట్ ఒక 7 సంవత్సరాల ముందే ఇచ్చి ప్రజా జీవితంలో రాజకీయ వేతనంగా రాజకీయం ద్వారా కొన్ని ప్రజల బ్రతుకులు మార్చాలని ఒక ఆకాంక్షతో వచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్న ప్రయాణాన్ని చూసి ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు ఇక మేము మాదిగలో చేసింది ఏం లేదు, ఆ మాదిగలలో ఇప్పుడే ఒకే ఒక రాజకీయంగా తెలివైన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ జాతిలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో దాదాపు 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లు ఎస్సీ మాదిగ జాతిలో ఉన్నారు. ఆ జాతరకు నువ్వు చేసింది ఏం లేదు, క్యాబినెట్లో కూడా ప్రజెంట్ గవర్నమెంట్లో కూడా. సో వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనకాలనే నడిచేటట్టున్నారు. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ కూడా నాది రాదు అన్న ఒక్క ఆ భయంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను ఈ వ్యక్తిని కనుక తొలగిస్తే మాకు ఎటువంటి అడ్డంకి ఉండదు, నెక్స్ట్ కూడా నేను ఇంకా 5-10 సంవత్సరాలు ఉండొచ్చు అనే ఒక దృఢమైనటువంటి గుడ్డి నమ్మకంతో ఈరోజు బండి సంజయ్ ఇటు రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఈ బూటకపు నాటకమే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై చేయబోయే హత్య ప్రయత్నంగా మేము ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు అన్నట్టు బుల్లెట్ ప్రూఫ్ కారు తీసేస్తేనో లేకపోతే నువ్వు గన్మెన్లను తీసేస్తేనో జరిగేది ఒరిగేది ఏం లేదు. గుర్తుపెట్టుకోనికి మళ్ళీ చెప్తున్నాం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి ఒక తెలంగాణలోనే కాదు యావత్ దేశంలో కూడా లక్షలాది మంది గన్మెన్లు ఉన్నాం భయ్. మేము ఎవరిని కూడా సహించేది ఉండదు, మేము కూడా ఎక్స్క్యూజ్ చేసేది ఉండదు. వస్తున్నాయి ఇంకా ఎన్ని రోజులు ఆడతావు నువ్వు ఆటలు, ఇంకొక 1 year 2 years అంతే కదా. నెక్స్ట్ ఎలక్షన్లో నీకు ఆ రిజల్ట్ చూస్తుంది, బరాబర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. దానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి వెనకాల ఈరోజు పార్టీ కూడా ఫుల్ అండదండలతో ఉన్నదని మీకు తెలియజేస్తూ మేము ఒక్కటే రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఒక్కసారి మానవతా దృక్పథంతో ప్రతి దాన్ని ఒక రాజకీయంగా చూడకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి సేవలను ఆయన చేస్తున్నటువంటి పనులు ఎక్కడెక్కడ ఏ విధంగా చేసిండో ఆయనకు ఎలాంటి థ్రెట్ ఉందో మీకే తెలుసు కదా, మీకు తెలిసే కదా థ్రెట్ ఉందని తెలిసి మీరు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు. మరి ఇప్పుడు ఏ విధంగా తీసేస్తున్నారో మీరే ఆలోచించుకోండి. తప్పకుండా ఆయనకు వెంటనే మీరు ఏవైతే ఆర్డర్స్ ఇచ్చి, ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఆర్డర్ వచ్చింది బుల్లెట్ ప్రూఫ్ కారు తీసేసేయాలి, సో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా కొంచెం ఎక్స్ కేటగిరీ నుంచి ఇంకా కొందికి కింద తగ్గించాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని మీరు ఆయన డిపార్ట్మెంట్ నుండి ఈరోజు రాజకీయ జీవితంలోకి వచ్చింది ఇంకా థ్రెట్ ఎక్కువ ఉంటుంది కనుక మీరు ఎక్స్ కేటగిరీ కాదు, ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి జెడ్ కేటగిరీ సిబ్బందిని కేటాయించాలి. ఆయనకి ఇచ్చినటువంటి మీరు ఆ పాత బుల్లెట్ బండి మాకు కూడా తెలుసు ఆ బండి ఎంత ప్రాబ్లం ఉంటుందో, ఆ పాత బుల్లెట్ ప్రూఫ్ బండిని తీసేసి వెంటనే ప్రభుత్వం కొత్త బుల్లెట్ ప్రూఫ్ బండిని వాళ్ళకు సమకూర్చాలని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని. అదేవిధంగా మేము అన్ని రకాలుగా కూడా మేము మీకు హెచ్చరించి చెప్తా ఉన్నాం, వెంటనే మీరు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తగిన న్యాయం చేయాలని ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను హార్ట్ఫుల్గా కోరుతున్నాం. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ కూడా మీకు తెలుసండి సార్, మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులలో ఉంటారు. మరి మీ ఐపీఎస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నది, మీకు కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా మీ డిపార్ట్మెంట్లో. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జరిగింది, రేపు మీకు జరుగుతుంది, మరి దాన్ని కూడా మీరు హెచ్చరించాలి కదా. మరి ఏం చేస్తున్నారు మరి మీరు? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ వస్తున్నాం. మంద శ్యామ్ ఫ్రమ్ వరంగల్. థ్యాంక్ యూ.